పాక్ వెన్నులో ఇప్పుడు మరోసారి వణుకు పుడుతోంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న భారత్ వేస్తున్నటువంటి ప్రతి అడుగును చూసి దాయాది గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. పహల్గాం దాడితో కాలు దువ్విన పాక్ను అనుక్షణం వెంటాడటమే ధ్యేయంగా పెట్టుకున్న భారత్ ఎప్పుడైనా దేనికైనా సిద్ధమనే వ్యూహాన్ని రచిస్తోంది. పాక్ మళ్లీ దుస్సాహసం చేయాలని కలలో కూడా ఊహించుకుంటే చెమటలు పట్టే విధంగా అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భారత సైన్యం. ఇందులో భాగంగా భారత సైన్యంలో డ్రోన్ల విప్లవం మొదలైంది. వందలాది బెటాలియన్లలో అస్నీ ప్లాటూన్లు రెడీ అవుతున్నాయి. మరి ఈ అస్నీ ప్లాటూన్లు అంటే ఏంటి? ఇప్పటి వరకు సూసైడ్ బాంబర్లను భారత్ పైకి వదిలిన పాక్పై ఈ అస్నీ ప్లాటూన్లు సూసైడ్ డ్రోన్లుగా మారనున్నాయా? బైవర్ బెటాలియన్ సరిహద్దుల్లో పాక్తో పాటు చైనాకు చుక్కలు చూపించబోతున్నాయా? వాచ్ దిస్. పహల్గాం దాడితో పాక్ పెద్ద తప్పే చేసింది. దానికి భారీ మూల్యం ఇప్పటికే చెల్లిస్తున్న పాక్కు మున్ముందు చుక్కలు తప్పవు. ఎందుకంటే భారత్ ఇక తన యుద్ధ తంత్రాన్ని మార్చేస్తుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారత సైన్యం దేనికైనా ఢీ అన్నట్లుగా రెడీ అవుతోంది. అయితే 2025 మే నెలలో పహల్గాంలో 26 మంది పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి సూసైడ్ డ్రోన్లు. వీటిని సమర్థవంతంగా ఉపయోగించి పాకిస్తాన్ భూభాగంలోకి జైషే మహమ్మద్ స్థావరమైన బహవల్పూర్, అదేవిధంగా లష్కరే తోయిబా స్థావరమైన మురిట్కే ప్రాంతాల్లో ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది మన భారత సైన్యం. అయితే ఫస్ట్ టైం మానవ ప్రమేయం లేకుండా కేవలం టెక్నాలజీతో శత్రువును దెబ్బ కొట్టడం ఈ ఆపరేషన్ ప్రత్యేకత. దీంతో ఈ దాడిలో భారత సైన్యం చూపిన వేగం, ఖచ్చితత్వాన్ని చూసి అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనాలతో పాటు యావత్ ప్రపంచం విస్మయం చెందింది. ఇక ఈ విజయం ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే భారత సైన్యం తన యుద్ధ వ్యూహాలను మార్చుకునేటువంటి పనిలో పడింది. భారత సైన్యం యుద్ధ తంత్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయంతో స్ఫూర్తి పొంది వేగంగా డ్రోన్ ఆధారిత దళంగా రూపాంతరం చెందుతోంది. ఇందులో భాగంగా వందలాది పదాది దళ బెటాలియన్లలో ప్రత్యేకంగా అస్నీ ప్లాటూన్లు ఏర్పాటు చేయడంతో పాటు 850 సూసైడ్ డ్రోన్లు అంటే లోయిటరింగ్ మ్యూనిషన్స్ కొనుగోలు ప్రక్రియను సైన్యం స్పీడప్ చేసింది. ఇక అసలు ఏంటి ఈ అస్నీ ప్లాటూన్లు అనే విషయానికి వస్తే కనుక భారత సైన్యం 2024ను సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ సంవత్సరంగా ప్రకటించింది. అందులో భాగంగానే డ్రోన్ యుద్ధ తంత్రం కోసం అస్నీ ప్లాటూన్లు లేదా అస్నీ కంబాట్ యూనిట్లు తెరపైకొచ్చాయి. ఈ దళాలు మ్యాన్ పవర్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దబడ్డాయి. ప్రతి పదాది దళ బెటాలియన్లో 20 నుండి 25 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులతో ఈ ప్లాటూన్లను ఏర్పాటు చేస్తారు. వీరి ఆధీనంలో మొత్తం 10 డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిలో 4 నిఘా కోసం కాగా 6 లక్ష్యాలను ఛేదించే సూసైడ్ డ్రోన్లు. ఈ ప్లాటూన్ల ద్వారా సైనికుల ప్రాణాలకు ముప్పు లేకుండా శత్రువు కదలికలను పసిగట్టడం, వారి స్థావరాలపై మెరుపుదాడులు చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ ప్లాన్తో శత్రువు నాశనం కావడంతో పాటు సైన్యం సురక్షితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపు 385 పదాది దళ బెటాలియన్లలో అస్నీ ప్లాటూన్లను విలీనం చేసినట్లు సమాచారం. ప్రతి బెటాలియన్కు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఈ ప్లాటూన్లలో నిఘా, కామ్కేజ్ డ్రోన్లు, పేలుడు పదార్థాలను ఖచ్చితత్వంతో జారవిడిచేటువంటి యుఏవీలు ఉండడం విశేషం. మరోవైపు ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కావడం మరో విశేషం. ఇన్నాళ్లు ఆయుధాల కోసం రష్యా, అమెరికాలపై డిపెండ్ అయినటువంటి భారత్ ఇప్పుడు స్వయంగా ఈ సూసైడ్ డ్రోన్లను తయారు చేయనుంది. దీంతో భవిష్యత్తులో సైన్యం అవసరాల కోసం ఏకంగా 30,000 డ్రోన్లను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత 850 లోయిటరింగ్ మ్యూనిషన్స్ కొనుగోలు ప్రతిపాదన కూడా తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరులో రక్షణ కొనుగోళ్ల మండలి దీనికి ఆమోదముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ డ్రోన్ ప్లాటూన్స్ ఏర్పాటు సైన్యం చేపడుతున్నటువంటి విస్తృత ఆధునీకరణలో ఒక భాగం మాత్రమే. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వేగంగా స్పందించేందుకు 250 మంది సైనికులతో కూడినటువంటి భైరవ్ బెటాలియన్లను కూడా సైన్యం సిద్ధం చేస్తోంది. ఇక ఇప్పటికే 5 బెటాలియన్లు కార్యాచరణలోకి వచ్చాయి. అస్నీ భైరవ్ యూనిట్ల కలయికతో భారత సైన్యం సరిహద్దుల్లో తన ప్రతాపాన్ని స్పష్టంగా చూపించనుంది. శత్రువుపై ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యాన్ని భారత సైన్యం పెంచుకుంటుంది.